అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టాలని చూశారు కేటుగాళ్లు. చెమటోడ్చి పండించిన పంటకు మంచి దిగుబడి రావాలన్న ఆశతో కొన్న ఎరువులే రైతన్నను నాశనం చేసే నకిలీ సరుకుగా మారాయి. రైతు నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని నకిలీ ఎరువులతో కోట్ల రూపాయల దందా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. గ్రోమోర్ పేరుతో నకిలీ డీఏపీ ఎరువులను తయారు చేస్తున్న కంత్రిగాళ్ల బాగోతం బయటపడింది. పొలం బాగుంటే రైతు బాగుంటాడు, రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుంది. కానీ రైతు నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకున్న కొందరు అక్రమార్కులు దేశానికి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టాలని చూశారు. గ్రోమోర్ పేరుతో నకిలీ డీఏపీ ఎరువులను మార్కెట్లో కుదిరి సొమ్ము చేసుకుంటున్నారు. సంచులపై గ్రోమోర్ పేరు ముద్రించి వాటిలో నకిలీ ఎరువులను నింపి అమ్ముతున్నారు. ఉప్పు, పౌడర్ కలిపిన మిశ్రమాలను ఉండలుగా చుట్టి వాటికి రంగులు జోడించి అసలైన ఎరువుల్లా తయారు చేసి సంచుల్లో నింపుతున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి, మేళ్ల చెరువు ప్రాంతాల్లో రైతులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. ఎరువులను కొన్న రైతులు వాటిని అనుమానించి పరిశీలించారు. రంగు, వాసనలో తేడా ఉండడం, పిండి పిండిగా ఉండడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. వ్యవసాయ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎరువులు తరలిస్తున్న డీసీఎంను గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నోరు విప్పడంతో నకిలీ ఎరువుల బాగోతం బయటపడింది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేటలో నకిలీ ఎరువుల తయారీ కేంద్రాన్ని గుర్తించారు పోలీసులు. తయారీ కేంద్రంలో జరుగుతున్న ప్రాసెస్ను చూసి పోలీసులే అవాక్కయ్యారు. గ్రోమోర్ పేరును సంచులపై ముద్రించడం, ఎలాంటి ప్రమాణాలు లేని మిశ్రమాన్ని ఉప్పు, పిండితో తయారు చేసి రంగురద్దడం, వాటినే ఎరువులుగా ప్యాకింగ్ చేయడం గుర్తించారు. గోదాంలో దాదాపు 1000 నకిలీ డీఏపీ ఎరువుల సంచులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ముఠాకి చెందిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. అమాయక రైతు నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ ఎరువులను మార్కెట్లోకి తీసుకొచ్చింది ఈ ముఠా. నకిలీ ఎరువులతో పంటలను ప్రమాదంలో పడేయడమే కాదు, రైతుల జీవితాలతో ఆట్లాడుతున్నారు నకిలీగాళ్లు. నకిలీ ఎరువుల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ, కల్తీ ఎరువులు గమనిస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు వ్యవసాయ శాఖ అధికారులు.